హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 73. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే మీరు ఇచ్చిన కామెంట్స్ కొన్ని కనిపించడం లేదు, కౌంట్ కనిపిస్తుంది కానీ ఒకసారి సెట్టింగ్స్ చూసుకోండి. ఒక అరగంట తర్వాత ఫ్రూట్ సలాడ్ పాలు పట్టుకొని రూమ్లోకి వచ్చిన భువికి రూమ్ అంతా చూసి, దేవ్ గారు మీరు అసలు మీ వర్క్ ఇదా అని సిగ్గుపడుతూ దేవు కోసం కళ్ళతో చుట్టూ వెతుకుతుంది. దేవు ఎక్కడా కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారు అని చుట్టూ చూస్తూ లోపలికొచ్చి తన చేతిలోని ట్రే బెడ్ పక్కన చిన్న ల్యాప్ టేబుల్ మీద పెట్టి రూమ్ అంతా చూస్తుంది. రూమ్ అంతా అందంగా క్యాండిల్స్ వెలిగించి లైట్స్ ఆఫ్ చేసి సీలింగ్ లైట్స్ ఆన్ చేశాడు. రూమ్ అంతా మంచి ఆరోమా స్మెల్ వస్తుంటే, ఇంత చేసి ఎక్కడికి వెళ్ళారు సార్ గారు అని అనుకుంటూ ఉండగా ఆ రూమ్లో అప్పటి వరకు భువి గమనించని చోట ఒక్కసారే వెలుగొస్తుంది. ఏంటి అని చూసిన భువికి దేవ్ భువి ఫోటో సీలింగ్ మీద ప్రత్యక్షమై కనిపిస్తుంది. అది చూసి, ఇది ఉదయం నుంచి కనిపించలేదు, ఇప్పుడు ఎలా వచ్చింది అని చూస్తుంది భువి. అది వెంటనే కలర్స్ మారుతూ డిస్ప్లే అవుతుంటే భువికి అర్థమైంది అదంతా దేవ్ సృష్టించిన ప్రపంచమని. ఎప్పటికప్పుడు తన ప్రేమను కొత్తగా చూపిస్తున్న దేవుకి తనేమివ్వగలదు, తన ప్రేమ తప్ప అని భువి ఆలోచిస్తూ ఉండగానే దేవ్ వెనక నుంచి హత్తుకొని నచ్చిందా అంటూ భువి చెవి మీద కిస్ చేస్తూ అడుగుతాడు. దేవ్ తన చేతులతో చేస్తున్న పనులకు కళ్ళు మూసుకొని, హా దేవ్, మీరు చేసింది ఏదైనా బాగుంటుంది అని అంటుంది. దేవ్ భువి నడుముని మీటుతూ, నేను చేసినవన్నీ నచ్చుతాయా అని చెవిలో హస్కీ వాయిస్తూ అడుగుతాడు. దేవ్ అడిగిన విధానానికి తను చేస్తున్న పనులకి గుండె సవ్వడి పెరుగుతుంటే అతని వైపు తిరిగి గట్టిగా హత్తుకుంటూ, ఏం మాయ చేస్తున్నారు అని అడుగుతుంది. నేనా, నేనేం చేశాను దాత్రి అని మంత్రంగా అంటున్న దేవుని ఇంకా టైట్ హక్ చేసుకొని, చేసేదంతా చేసి మళ్ళీ ఏం చేస్తున్నానని అంటారు అంటూ ఇంకా దేవ్ చేసిన పనికి చిన్నగా దేవ్ అని పిలవడం తప్ప మాట్లాడలేకపోయింది. దేవ్ అలాగే భువిని బెడ్ మీద చేర్చి మరో అందమైన రేత్రికి శ్రీకారం చుట్టాడు. దేవుకు అనుకూలంగా భువి కూడా మారుతూ మరో ప్రపంచంలోకి వెళ్లారు ఇద్దరు. వంశీ నిద్రపోయినా ధీరజ్ నిద్రపోలేదు. వంశీ అన్న మాటలే ధీరజ్కి చెవుల్లో మారుమ్రోగుతున్నా ధీరజ్ వాటిని ఎలా తీసుకోవాలని అర్థమవడం లేదు. నిజంగా నీకు పెళ్ళయిందా? నోనో, అలా అవడానికి వీల్లేదు. ఒకవేళ అయితే అది ఊహించడానికి కూడా నాకు మనసు రావడం లేదు. ఎలా నీ గురించి తెలుసుకోవడం? మీ ఓనర్స్ వచ్చే వరకు ఈ టార్చర్ తట్టుకోలేను. వీడు వేయాల్సిన బాంబులన్నీ వేసి వాడు మాత్రం ప్రశాంతంగా పడుకున్నాడు. ఇక్కడ టెన్షన్తో నేను నిద్ర పట్టక చస్తున్నా. ఎక్కడున్నావు భువిజ? నిన్ను చూసుకొని నీతో కబుర్లు చెప్పే ఒకే ఒక్క ఫోటో కనిపించడం లేదు. అదేమైంది అన్న పిచ్చిలో ఉంటే ఇప్పుడు ఏకంగా నీ గురించి వీడు ఏదేదో అంటున్నాడు. వాడన్నవన్నీ నిజాలే. నిన్ను చూస్తే తప్పకుండా అమ్మ ఒప్పుకుంటుంది. కానీ నీకు నేను నచ్చుతానా లేదా, లేదా పెళ్ళైపోవడం, ఈ రెండూ నేను తట్టుకోలేకపోతున్నాను భువిజ. నీకు పెళ్ళవకుండా ఉంటే చాలు, నేను నచ్చేలా చేసుకుంటాను. ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చూస్తే కష్టమని ఇన్నాళ్ళు నీ ఫోటో నా ఫోన్లో కూడా ఉంచుకోలేదు. ఇప్పుడు లేనందుకు ఫీల్ అవుతున్నాను. నీ ప్రమేయం లేకుండా నా దగ్గర నీ ఫోటో ఉండడం తప్పే. కానీ ఏం చేయను, ప్రేమించాను కదా, నీ జ్ఞాపకంగా ఉంచుకున్నాను. ఎక్కడున్నావు? ఈ పాటికి మంచి నిద్రలో ఉండి ఉంటావు కదా అని కళ్ళు మూసుకొని భువి రూపం తలుచుకుంటూ ఉంటాడు. అలసిన మొహంతో దేవు గుండెలపై వాలి దేవ్ అని పిలుస్తుంది భువి. ఆ దాత్రి, ఐ లవ్ యూ అంటూ దేవు గుండెపై చిరుముద్దు ఇస్తుంది. భువి చుట్టూ చేతులు వేసి బ్లాంకెట్ ఇద్దరికి నిండుగా కప్పుతూ లవ్ యూ మై లైఫ్ అంటాడు దేవ్. దేవ్, ఎప్పుడైనా మీ మీద కోపం వచ్చి అలిగి వెళ్ళడానికి పుట్టిల్లంటూ లేదు, ఇంకెక్కడికి వచ్చేస్తాను అంటుంది భువి. నీకా ఛాన్స్ నేను ఇవ్వనుగా. అలిగిన పొద్దున మాత్రమే. రాత్రి 8 తర్వాత మన దగ్గర అలక గిలక జాంతానాయ్ అంటూ భువి నుదురు మీద పెదవులు అద్దుతాడు. హిట్లర్ మీరు, అన్నీ మీకు అనుకూలంగా చూసుకుంటారు.
తప్పదు దాత్రి. అలా ఉండకపోతే కష్టం. నేనలిగినా మీ దగ్గర ఎక్కువసేపు అది ప్రదర్శించలేనులే. మరెందుకు దాత్రి? మనకు అలకలు అవసరమా? అవసరమా అంటే అప్పుడప్పుడు ఉండాలి దేవ్. లేకపోతే రొటీన్ అవుతుంది. ధాత్రి, నువ్వేదో ఒక పిచ్చి పని చేస్తావు కదా! నీ సరదా కోసం అప్పుడు తిడతానులే. ఎక్కువ తిట్టకండి. తక్కువ తిట్టండి. హహ! ఈడియట్. ఇందులో కూడా మళ్ళీ ఎక్కువ, తక్కువ. పడుకో. మనం ఉదయం 6కి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి రేపు. నేను కూడా వస్తాను. వద్దురా. 2 రోజుల నుంచి నిద్ర లేదు. రేపంతా రెస్ట్ తీసుకో. తర్వాత వద్దు. ఆహా! అంత లేదు. మీరు కూడా పడుకోలేదు కదా! మరి మీకు రెస్ట్ వద్దా? నిద్రలేని రాత్రులు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు దాత్రి. కాకపోతే అప్పుడు బాధతో, బాధ్యతతో నిద్ర లేకుండా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నా హృదయ దాత్రితో ఆడుకుంటూ నిద్రకి బాయ్ చెబుతున్నా. హ్మ్. చాలా పెయిన్ తీసుకున్నారు కదా! హా దాత్రి. ఇక మీకన్నీ హ్యాపీ డేస్‌నే దేవ్. అది నువ్వు నా లైఫ్‌లోకి పూర్తిగా వచ్చినప్పుడే అర్థమైంది దాత్రి. ఇంక పడుకో. టైం అప్పుడే 3 అయింది. ఒక 2 గంటలే మనం పడుకునేది. అలాంటప్పుడు ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టకుండా పడుకోవచ్చు కదా! అమ్మా! మొదలుపెట్టిన రెండో రోజే అప్పుడే బ్రేకులా? అన్నీ కావాలి అయ్యగారికి. నువ్వు నా పక్కన ఇలా ఉంటే ఒక్క గంట నిద్ర చాలు అని అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు నిద్రాదేవిని ఆహ్వానిస్తారు. 6 అనుకుంటే 7 అయింది దాత్రి మనకి. కారు డ్రైవ్ చేస్తూ అంటాడు దేవ్. మెలకువ రాలేదు కదా దేవ్ ఇద్దరికి. కిషోర్ అన్నయ్య ఫోన్ చేయకపోతే ఇప్పటికి కూడా స్టార్ట్ అయ్యేవాళ్ళం కాదు. వాడికి చెప్పానులే కాల్ చేయమని. అలారం సౌండ్కి కూడా మెలకువ రానంత పడుకున్నాం దేవ్. అలసిపోయాం కదా అందుకే అని అల్లరిగా అంటాడు దేవ్. ఇంటికి స్టార్ట్ అయిన ధీరజ్తో, ధీరజ్ నాకు కొంచెం హెడేక్గా ఉంది. నేను ఒక గంట లేటుగా వస్తాను ఆఫీస్కి. నువ్వు వెళ్ళిపో అని చెబుతాడు వంశీ. సరే రెస్ట్ తీసుకో. ఆఫ్టర్నూన్ నుంచొద్దు అని ఇంటికి స్టార్ట్ అవుతాడు ధీరజ్. ఈ రోజుతో నీ కథ ఒక కొలిక్కి తేవాలరా అని అనుకుంటాడు వంశీ. ధీరజ్ వెళ్ళగానే నాకు మెసేజ్ చేయమని నందుకి మెసేజ్ చేసి మమతా గారితో ఎలా చెప్పాలా అని ఆలోచనలో పడతాడు వంశీ. ఇంటికి వచ్చిన ధీరజ్ మళ్ళీ ఒకసారి కబోర్డ్ అంతా వెతికి విసిగిపోతాడు. అసలు ఎలా మిస్ అయిందా అని ఆలోచనలో పడతాడు. టైం అవడంతో రెడీ అయి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు ధీరజ్. సాయంత్రం వచ్చి మొత్తం చూడాలి ఒకసారి అనుకొని కళ్ళు మూసుకొని భువి రూపం తలుచుకొని కిందకి వెళతాడు. డల్గా ఉన్న అన్నమోహం చూసి ఫోటో కనిపించకపోతేనే ఇలా ఉన్నాడు. ఇంకా తను అసలు తనకు ఏమీ కాదు అని, తనకు పెళ్ళయిందని తెలిస్తే ఎలా తట్టుకుంటాడో అని బాధగా మారిపోతుంది నందు మనసు. ధీరజ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ధీరజ్ ఆఫీస్కి వెళ్లే రూట్లోనే అటువైపు నుండి దేవ్ వాళ్ళు కారు కూడా వస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఇద్దరు కార్లు, ఒకరి కారు ఎదురుగా ఇంకొక కారు ఉంది. ఎదురుగా కారులో దేవ్ కనిపించగానే చూస్తూ ఉంటాడు ధీరజ్. భువి నిద్రలేక దేవ్ భుజంపై వాలి పడుకుంది. దేవ్ భుజం మీద అమ్మాయి తల కనిపించగానే రాత్రంతా గెస్ట్ హౌస్కి వెళ్ళి ఇప్పుడు వస్తున్నాడా అనుకుంటాడు ధీరజ్. మళ్ళీ వెంటనే చచ వైఫై ఉండొచ్చు కదా అని అనుకుంటాడు. కారు ఆగేసరికి భువికి మెలకువ వస్తుంది. ఏంటి దేవ్ కారు ఆపారు, వచ్చేసామా అని అంటూ లేస్తుంది భువి. దేవుని చూసి దేవు తనని ఎక్కడ చూస్తాడో అని తల వంచి ఫోన్ చూసుకుంటున్న ధీరజ్ హారన్ సౌండ్కి గ్రీన్ లైట్ వెలిగింది అర్థమై ఫోన్ డెస్క్ మీద పెట్టి స్టీరింగ్ తిప్పుతూ ఎదురుగా చూసిన ధీరజ్ షాక్గా చూస్తూ ఉండిపోతాడు. తను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న తన కలల రాణి దేవ్ చేయి చుట్టుకొని నవ్వుతూ కబుర్లు చెబుతూ ఉంది. ధీరజ్కి పెద్ద షాక్ తగిలింది. కారు అలాగే ఆపేశాడు. వెనకందరూ హార్న్ కొడుతుంటే తప్పక వాళ్ళని చూస్తూ భారంగా కారు ముందుకు పోనిస్తున్నాడు. ధీరజ్ వాళ్ళని దాటుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళి రోడ్డు పక్కగా కారు ఆపుతాడు. తను చూసింది మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకున్నాడు.
భువిని గుర్తు చేసుకున్నాడు. తన మెడలో నల్లపూసలు కనిపించడం గుర్తుకు రాగానే అంటే అంటే దేవు భార్య భువినా అని రెండు చేతులతో తల పట్టుకున్నాడు. వెంటనే కార్ స్టార్ట్ చేసి బీచ్ వైపు పోనిచ్చాడు కారుని. దేవు భార్య భువి అంటేనే ఎందుకో ధీరజ్ మనసు ఒప్పుకోవడం లేదు. ధీరజ్ కారు బీచ్ వైపు వెళ్ళడం, ఆఫీస్కి వస్తున్న సరయు చూసి ఆ కారుని ఫాలో అవుతుంది. చాలా స్పీడ్గా బీచ్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నాడు కారుని. ఏమైంది ఈయనకి అనుకుని వంశీ లేరు కారులో అని వంశీకి కాల్ చేస్తూ ధీరజ్ కార్ని సరియు ఫాలో అవుతుంది. మమత గారి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్న వంశీ సరయు కాల్ చూసి తనెందుకు చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అనగానే వంశీ సార్, ధీరజ్ సార్ ఏంటి బీచ్ రోడ్లో కార్ రఫ్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు అని అడుగుతుంది సరియు. వాట్, అటెందుకు వెళ్తున్నాడు అని వంశీ షాక్గా అడుగుతాడు. డ్రైవింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు సార్, ఎందుకో తేడాగా ఉంది. అసలు మీరెందుకు రాలేదు? నేను ఆంటీతో మాట్లాడాలని ఆగాను. నువ్వు ఫాలో అవుతూ ఉండు, నేను వస్తాను అని అంటాడు వంశీ. ఓకే సార్, నేను లొకేషన్ షేర్ చేస్తాను, మీరు వచ్చేయండి అని సరియు లొకేషన్ ఆన్ చేసి వంశీకి షేర్ చేసి ధీరజ్ని ఫాలో అవుతుంది. తన స్కూటీ మీద ఆ కారు స్పీడ్ అందుకోవడానికి చాలా కష్టపడుతుంది సరియు. ధీరజ్ అలాగే వెళ్ళి ఋషికొండ బీచ్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఒక పక్కన కారాపి సీటుకి తల ఆనుస్తాడు. కళ్ళు మూసుకుంటే భువి దేవుతో నవ్వుతూ మాట్లాడుతుంది కనిపిస్తుంది. ఒక ప్లే బాయ్ని చేసుకొని ఎందుకంత సంతోషంగా ఉన్నావు? అసలు అలాంటి వాడిని చేసుకున్నావా అంటే నువ్వు కూడా అందరిలాగే డబ్బు మీద ప్రేమ ఉన్న అమ్మాయివేనా అని అనుకొని నోనో, నువ్వు అలాంటి దానివి కాదు, మరెలా నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు అని స్టీరింగ్కి చెయ్యి వేసి కొడుతూ అనుకుంటాడు. సరియు కొద్దిగా దూరంగా ఆపి చూస్తుంది. సరియు ఫోన్ కట్ అవగానే నందుకి చేసి విషయం చెప్పి ముందటి వెళ్తాను, నువ్వీలోపు ఆంటీకి చెప్పు అని అంటాడు వంశీ. మీరు లేకుండా అమ్మకి నేను చెప్పడం వద్దు, నేను మీతో వస్తాను. అసలు అన్నయ్య ఎందుకు అక్కడికి వెళ్ళాడు తెలియాలి కదా అంటుంది నందు. వద్దు నందు, నువ్వు మీ అమ్మగారితో మాట్లాడు, నాకెందుకో వాడి ప్రవర్తన డౌట్గా ఉంది, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను అంటాడు. కానీ అమ్మతో మాట్లాడాలి అంటే కమాన్ నందు, మీ అమ్మగారితో నువ్వు విషయం చెప్పడం పెద్ద కష్టం కాదు, నేను వస్తాను కదా. సరే నేను వెళ్తాను ముందు అని ఫోన్ కట్ చేసి తన బైక్ వేసుకొని స్టార్ట్ అవుతాడు వంశీ. ఇంటి ముందు కారాపి నువ్వు వెళ్ళు, ఇప్పటికే చాలా టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్తాను, వీలైతే మధ్యాహ్నం లంచ్కి వస్తాను అని అంటాడు దేవ్. వీలైతే కాదు, రావాలి, మీ కళ్ళు చూడండి నిద్ర లేక ఎంత రెడ్గా ఉన్నాయి, రెస్ట్ తీసుకుందరు అని అంటుంది భువి. నువ్వు ఎదురుగా ఉంటే అసలు రెస్ట్ తీసుకోబుద్ధి కాదు దాత్రి అని హైవింగ్ చేస్తాడు. మిమ్మల్ని అని కారు దిగుతుంటే చేయి పట్టిలాగి పెదాల మీద చిన్న పెక్కిచ్చి వదిలి బాయ్ అంటాడు. అసలు మిమ్మల్ని ఎవరైనా చూస్తే అంటుంది. ఎవరూ లేరు, నేను చూశాను, అయినా నా భార్యకు నేను ముద్దిస్తే వాళ్ళకొచ్చిన బాధ ఏంటి అని కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. భువి నవ్వుకుంటూ లోపలికి వస్తుంది. భువిని చూసిన జాను వాడేడి అని అడుగుతారు. నన్ను డ్రాప్ చేసి అర్జెంట్ వర్క్ ఉందని ఆఫీస్కి వెళ్ళిపోయారమ్మమ్మ. అక్కడే ఉన్న జయ సరే టిఫిన్ తిను అంటారు. ఆహా, లేట్ అవుతుందని మళ్ళీ దేవుగారు ఆఫీస్కి వెళ్తే తినరని మధ్యదారిలో తినేశామమ్మా అని చెబుతుంది. భువిని చూసి జాను గారు మెటికలు విరిచి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని అంటారు. అలాగే అమ్మమ్మ అని పైకి వెళ్ళిపోతుంది భువి. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ధీరజ్కి భువి దేవు భార్య అని తెలిసిపోయింది. అసలు అతని రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాడు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.